హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు మనలందరినీ కూడా ఈ గడిచిన దినములన్నీ, గడిచిన రాత్రికాలమంతా ఆయన కృప, ఆయన కాపుదల దేవుడు మనకు అనుగ్రహించి ఈ పునరుత్థాన దినమందు ఇలాగా జీవము గల దేవుని సన్నిధానములో మనమందరము కుటుంబముగా చేరి దేవుని స్తుతించు కృప ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. చెప్పబడిన అద్భుతమైన సాక్ష్యాలను బట్టి దేవునికి స్తోత్రం. చెప్పబడిన బిడ్డలను, వారి కుటుంబాలను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రియులారా, మన మధ్యలో దేవుని సేవకులు పాస్టర్ డానియల్ ప్రణీత్ మన మధ్యలో ఉన్నారు. వారు మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంకి వెళ్దాం. ప్రియులారా, మహాపరిశుద్ధుడ యేసయ్యానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మా దేవ, మా ప్రభు, మా యేసయ్యని పాసనెద్దుకు వస్తున్నాం నాయన. జీవము కలిగిన ప్రభు, నీ వాక్యంతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నన్ను నీ శిలువ చాటును మరుగుపరుచుకోండి ప్రభు. వినగలిగిన చెవిని గ్రహించి మనసును మాకు అందరికీ దయచేయని ప్రార్థిస్తూ నీకు స్తోత్రం. నీ వాక్యంతో మాతో మాట్లాడండి తనకి స్తోత్రం. సమస్త ఘనత మహిమ నీకు మాత్రమే చెల్లిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. అద్భుతమైన సాక్ష్యాలు విన్నాం. దేవనామానికి స్తోత్రం కలుగును గాక. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో శ్రేష్టము, ఎంతో మంచిది. రెండవ దినవృత్తాంతం. దేవుని వాక్యం సిద్ధంగా ఉన్నారా? ప్రార్థన పూర్వకంగా ఉంటే దేవుడు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. దినవృత్తాంతములు 20వ అధ్యాయము చదువుతున్నాను, వినండి. ఇది అందరికీ తెలిసిన వాక్యము, అందరికీ సుపరిచితమైన వాక్యము. చాలాసార్లు విన్నాము, చాలాసార్లు చదువుకున్నాము, చాలాసార్లు ధ్యానించుకున్నాము. అయినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి తన వాక్యంతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమేన్. నేను చదువుతున్నాను, దయచేసి వినండి. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాను. దానిపైన కూడా ఒక వచనం చూడండి. 19వ అధ్యాయం లాస్ట్ వచనం, లాస్ట్ లైన్. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. హల్లెలూయా. ఇది అయిన తర్వాత, ఏది ధైర్యం వహించిన తర్వాత, దేవుడు మాతో కూడా ఉన్న తర్వాత ఏమై చూడండి. మోయాబీయులను, అమోరీయులను, మేయోనీయులను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రం ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి మీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హసాన్హో తమారు అన్న ఎన్గెదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని, కన్నడలో నిర్ణయించుకొండు అని ఉంటుంది, విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినమును ఆచరింపవలనే చాటింపగా, యూదా వారు యెహోవా వలనే సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేము జనముల మధ్య నిలబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. అర్థమైందండి? ఇశ్రాయేల్ రాజ్యమే కాదు, భూమండలానికి ఆయనే అధిపతి. భూపతులందరూ ఆయన చేతి కిందే ఉంటారనమాట. ఆమెను చెప్పరు మీరు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుట ఎవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి, జాగ్రత్తగా వినాలి, వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు, మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుట నిలబడి మా శ్రమలో నీకు మొర్ర పెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడను కదా. ఈ మందిరం ఎవరి పేరు మీద ఉందంట? చెప్పట్లేదు. ఎవరి పేరు మీద ఉందండి? డాక్యుమెంట్ల మీద కాదు, డాక్యుమెంట్లు ఎవరి పేరు మీద? నేను చెప్పేది, ఈ మందిరం ఎవరి పేరు మీద ఉందంట? అసలు వాళ్ళు దేవుని మందిరం ఎందుకు కట్టించుకున్నారంట? ఈ మాట విన్నప్పుడు మీకు సంతోషం కలగాలి.
అసలు దేవుని మందిరము పితరులు ఎందుకు కట్టించారంట? అసలు మందిరం ఎందుకు ఉందంట? చూడండి, కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలబడి మా శ్రమలో నీకు మొర్ర పెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిది. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడను కదా. హల్లెలూయా. దేవుని మందిరంకున్న సత్తా, తాకత్తు అది. దేనికోసమంట చెప్పండి. మనకి ఏమన్నా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, కన్నీరు వచ్చినా, భయం వచ్చినా, సంతోషం వచ్చినా, ఏమొచ్చినా సరే ఆయన మందిరంలో వచ్చి ఆయనకు మొర్ర పెట్టుకుంటే ఆయన మన ప్రార్థన విని మనం రక్షించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. హల్లెలూయా. 12వ వచనం, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం మనం చాలాసార్లు విన్నాము, కాకపోతే ఈ రోజున ఒక నూతన కోణం నుంచి దీన్ని ఆలోచన చేద్దాం. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నాను, అందరూ చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. జాగ్రత్త కాదు, యథార్థంగా ఆన్సర్ చేయండి. కానీ ఖచ్చితంగా అందరూ ఆన్సర్ చేయాలి, ఓకేనా? ఒకవేళ దేవుడు మీ జీవితంలో మీరు ప్రార్థన చేసుకొని గెలిచిన విషయం ఏమైనా ఉందా? మీరు ప్రార్థన చేసుకొని పొందుకున్న విషయం ఏమైనా ఉందా మీ జీవితంలో? వినాలి జాగ్రత్తగా, యథార్థంగా ఆన్సర్ చేయాలి. చేస్తేనే ఆన్సర్ చేయొద్దండి. సరే, చేస్తేనే ఆన్సర్ చేయండి. దేవునికి మీ ఏమంటారు దేవునికి మీ ఒక సపోర్ట్ అవసరం లేదు. సపోర్ట్ ఏమంటారు దాన్ని? కాదు, సానుభూతి. ఎగ్జాక్ట్లీ. దేవుడికి మీ సానుభూతి అవసరం లేదు, చేస్తేనే చెప్పండి, ఓకేనా? ఒకవేళ మీరు ఒక్కసారైనా కూడా మీ జీవితంలో ఇంతవరకు కేవలం ప్రార్థన చేసుకొని పొందుకున్న విషయం ఒకటనే ఉందా? ఉన్నవారు దయచేసి చేతులు పైకి ఎత్తండి. చెయ్యి నొప్పేసినా పర్లేదు, చెయ్యి పడిపోయినా పర్లేదు, గట్టికి పైకి ఒకసారి పైకి ఎత్తండి. నిజంగా ఆన్సర్ చేయాలి, యథార్థంగా ఆన్సర్ చేయాలి. ఒకసారి చేతులు పైకి ఎత్తండి. దీన్ని ఏమంటారంటే సాక్షి సమూహం అంటారు. ఆమేన్. ఈ చేతులు చూసిన ప్రతిసారి సాతాను గడికి వణుకు పుడుతుంది. ఆమేన్. నేను ఎందుకంటున్నానంటే ఇది చిన్నపిల్లల నుంచి ముసలివారి వరకు అందరికీ వర్తించే ప్రశ్న. నువ్వు ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో ఒక్కటైనా పొందుకున్నావా? అది పొందుకున్నావంటే నీ జీవితంలో నీకు అన్నీ ఉన్నట్టే. వినండి. మీరు ప్రార్థన చేసుకొని ఏదైనా ఒక్క విషయం పొందుకున్నారంటే దేవుని దగ్గర, మీ జీవితంలో నీకు ఎవ్వరికి లేనంత ధైర్యం ఉన్నట్లే. చెప్పట్లేదు? ఎన్ని కోట్లు ఇవ్వలేని కూడా సంతోషము, ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఇవ్వలేని ధైర్యము నీకు ప్రార్థన జీవితంలో ఒక్క ప్రార్థన దేవుడు విన్నా సరే, నిజంగా హానెస్ట్గా ఒక్క ప్రార్థన విన్నా సరే, అది నీకు తెలిసిందంటే, నీకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందంటే, అది ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఇవన్నీ ధైర్యం ఇస్తుంది. ఎందుకంటే నీ ప్రార్థన వినేవాడు ఒకడు ఉన్నాడు, నీ మొర్ర వినేవాడు ఒకడు ఉన్నాడు, నీ మొర్ర వినే తండ్రి ఒకడు ఉన్నాడు. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన చనిపోయిన దేవుడు కాదు, ఆయన చేతకాని దేవుడు కాదు, ఇంకా నీ ప్రార్థన వింటున్న దేవుడు. హల్లెలూయా. ఆమేన్. నీ మొర ఎవరు విన్నా వినకపోయినా, నీ ఏడుపు ఎవరు చూసినా చూడకపోయినా, నీ ప్రార్థన వినేవాడు ఒకడున్నాడు. ఆయన పరలోకమందున నీ తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. నేనేమంటున్నానంటే, మీరు ప్రార్థన చేసుకొని పొందుకున్నారు అని మీకు తెలిస్తే చాలు, మీ జీవితాంతం ఆ ధైర్యంతో బతికేయచ్చు. ఎందుకో తెలుసా? ఆ రోజు నమ్మకంగా ఉన్న దేవుడు ఈరోజు నమ్మకంగా ఉండడా? ఆ రోజు చేసిన దేవుడు ఈరోజు చేయడా? ఈరోజు దేవుడు శక్తి తగ్గిపోయిందా? ఈరోజు దేవుడు మహిమ తగ్గిపోయిందా? ఆయన దినదినము మహిమ పెంచుకుంటే పోతాడు తప్ప ఎప్పుడూ తగ్గించే దేవుడు కాదు. ఆమె చెప్పట్లేదు ఎవరు? హల్లెలూయా. నేనేమంటున్నానంటే, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల సాక్ష్యాలు ఉంటాయి. ఎందుకంటే తెలుసా, ఒక మంచి మాట చెప్తున్నా వినండి. ప్రతి క్రైస్తవునికి తన బలము తన సాక్ష్యంలో ఉంది. ఆమె చెప్పండి గట్టిగా. నీ సాక్ష్యమే నీ బలము, నీ సాక్ష్యమే నీ బలము. ఎవరో సాక్ష్యం కాదు, వేరే వాళ్ళు చెప్పిన సాక్ష్యం కాదు, అప్పు తెచ్చుకున్న సాక్ష్యం కాదు. నీకు తెలుసు నీ దేవుడు ఎంత గొప్పవాడు, నీకు తెలుసు నీ దేవుడు ఎంత గొప్పవాడు, నీకు తెలుసు నీ దేవుడు ఎంత నమ్మదగిన వాడు, నీకు తెలుసు నీ దేవుడు ఎంత గొప్పవాడు. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్తారా? నీకు తెలుసు నీ కాళ్ళు సముద్రం మధ్యలో నడిచినాయి, నీకు తెలుసు నీ కాళ్ళు నీ ఎర్ర సముద్రం మధ్యలో నడిచినాయి. అందుకే దేవుడు అంటాడు, ఇశ్రాయేలు మర్చిపోవద్దు, నీ
హల్లెలూయా. ఎర్ర సముద్రం పాయలు చేసినప్పుడు నువ్వు నడిచిపోయినావు, దాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఎందుకు తెలుసా? సాతానుగాడు నిన్ను చాలా భయపెడతాడు. సాతానుగాడు నీ విశ్వాసం కొట్టేయాలని చూస్తాడు. కానీ నీకు ప్రతి ఒక్కటి గుర్తుండాలి, ఆ రోజు సముద్రం మధ్యలో ఎలా నడిచావు, సముద్రం మీద ఎలా నడిచావు, అగ్నిగుండంలో ఎలా నడిచావు. నీ బట్ట కాలిపోలేదు, నీ వెంట్రుకలు కారిపోలేదు, నీ బట్టలో అగ్ని వాసన రాలేదు. ఆమేన్. నీ శ్రమలలో నీతో కూడా నడిచిన దేవుడు, ఆ శ్రమలు నిన్ను చంపలేదు. ఒకవేళ యేసుక్రీస్తు కృప లేకపోయింటే, ఒకవేళ యేసుక్రీస్తు సహాయం లేకపోయింటే ఈరోజు మనం ఈరోజు సజీవులుగా ఉండేవాళ్ళం కాదు కదా. గట్టిగా ఆమెన్ చెప్పండి. ఎవరు సైలెంట్గా ఉన్నారంటే మీరు? ఆమెన్. మన దేవుడు సజీవుడైన దేవుడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నీకున్న ప్రతి భయము, నీకున్న ప్రతి బాధ, నీకున్న ప్రతి కన్నీరు, దానన్నిటికీ ఒకటే ఆన్సర్ ఏంటంటే, ఆ రోజు దేవుడు నమ్మకంగా ఉన్నాడు. చర్చ్ ఎందుకు కట్టారు తెలుసా వీళ్ళు? ఈ పెద్దలు చర్చ్ ఎందుకు కట్టారంటే, ఆ రోజు మా దేవుడు మాకు నమ్మకంగా ఉన్నాడు. మేము ప్రార్థన చేస్తే చాలు మా దగ్గరకు వచ్చేస్తాడు. మీరు మర్చిపోతున్నారు జీవితంలో, మీకేమైనా కష్టం వస్తే మందిరంకి వచ్చేసేయండి అని చర్చ్ కట్టించారండి. ఎందుకు కట్టించారంటే, నీకు కరువు వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏమొచ్చినా సరే, కోవిడ్ వచ్చినా, ఏమొచ్చినా సరే, మరణం వచ్చినా, ఏమొచ్చినా సరే, అవమానం వచ్చినా, సంతోషం వచ్చినా, ఏమొచ్చినా సరే, మందిరం దగ్గరికి రా, వచ్చి మోకాల నుండి ప్రభువా అని మొరపెట్టు. ఆయన ప్రతి కష్టాన్ని తీర్చే దేవుడే ఉన్నాడు. ఈ లోకంలో ఎవరి ముందు కాలు పట్టుకోవద్దు. దేవుని దగ్గరకు వచ్చి మోకాలు ఉండు. దేవుడిని ప్రతి అక్కర తీర్చే దేవుడే ఉన్నాడు. గట్టిగా ఆమెన్ చెప్తారు ఒకసారి. హల్లెలూయా. అందుకు కట్టుకున్నారండి మందిరాన్ని. ఎందుకు కట్టుకున్నారు? మా దేవుడు నిజమైన వాడు, ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు నీకు భయం ఉంటే, ఇంతసేపు చేతులు పైకెత్తినారు కదా, వాళ్ళ చేతులన్నీ చూడండి ఒకసారి. ఇది సాక్షి సమూహము. ఎవడు కూడా అబద్ధాలు చెప్పట్లేదు ఇక్కడ. ఒక్కరు కూడా అబద్ధాలు చెప్పట్లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు, మైకులు ఇస్తే గంటల తరబడి చెప్పగలరు. ఆమేన్. ఆయన ఎంత నమ్మదగిన దేవుడు కదా. ఆయన నీ కన్నీరు తుడిచిన దేవుడు కదా. ఒక 5 సంవత్సరాల క్రితం చూసుకో, నిన్ను బాధ పెట్టిన సంవత్సరం, నిన్ను బాధ పెట్టినవి నీ శ్రమలన్నీ కూడా కనుమరుగైపోయినాయి కదా. ఎటెళ్ళిపోయాన్ని? నీకు నిద్ర లేకుండా చేసిన రాత్రులు ఏమైపోయినాయి తెలుసా? కనుమరుగైపోయినాయి. దేవుడిని ప్రతి భయానికి ముందు నిలబడి, ఆయన నీకు అడ్డుగా నిలబడిపోయి ఆయనకి సహాయం చేసిన దేవుడే ఉన్నాడు. గట్టిగా ఆమెన్ చెప్పండి ఒకసారి. గట్టిగా ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఒక సముద్రంలాగా ఒక ముగ్గురు శత్రులు అందరు కలిసి ఒక దేశం మీదకి వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు యెహోషాపాతు ఏమంటున్నాడంటే, ఆయన యుద్ధ ఆయుధాలు సిద్ధపరచుకోవట్లేదు. ఆయన పొలిటికల్గా ఆయన రెస్పాండ్ కావట్లేదు. ఆయన ఫిజికల్గా రెస్పాండ్ కావట్లేదు. ఆయన ఎలా రెస్పాండ్ అవుతున్నాడంటే, స్పిరిచువల్గా రెస్పాండ్ అవుతున్నాడు. ఫిజికల్ ప్రాబ్లంకి స్పిరిచువల్ రెస్పాన్స్. కళ్ళ ముందు కనబడే ప్రాబ్లంకి ప్రార్థనతో జవాబు ఇస్తూ ఉన్నాడు. కళ్ళ ముందు సమస్య, ఇది ఫిజికల్ ప్రాబ్లం, ఇది కళ్ళ ముందు కనిపిస్తున్న సమస్య, ఎవరు తీర్చలేని సమస్య. దీనికోసం ఎలాంటి సమస్య, దీనికి ఆన్సర్ ఎట్లొస్తుందంటే ఎవరినైనా అడగాలి పోయి, వేరే దేశాలను హెల్ప్ అడగాలి పోయి, వేరే వాళ్ళ మిలిటరీ హెల్ప్ తీసుకోవాలి. ఇలాంటి టైంలో మిలిటరీ హెల్ప్ చూడట్లేదు, ఏం చూడట్లేదు. ఒకటే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా అయిపోయింది ప్రభు బతుకు. ముగ్గురు ఒకేసారి మీదకి వచ్చేస్తున్నారు ప్రభువా. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, ఎవరు సహాయం చేయలేని పరిస్థితి, ఏమీ చేయాలో తోచట్లేదని చెప్పి ఏమంటున్నాడంటే, నాకు ఉన్నది ఒకటే ఒక దిక్కు అని ఆకాశం వైపు తన కన్నులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా మాకు దిక్కు లేదు తండ్రి, మాకు సహాయం మీరే ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. గట్టిగా ఆమెన్ చెప్తారు ఒకసారి. హల్లెలూయా. చూడ్డానికి పిచ్చోళ్ళ కనిపించవచ్చు, కానీ కొంచెం ఆగండి. ఆమేన్. ఇలా ప్రార్థన చేసిన పిచ్చోళ్ళ కనిపించవచ్చు. ఒరే నువ్వేం రా, ఈ టైంలో యుద్ధం కాదా నువ్వు చేయాల్సింది, నువ్వు రాజు కాదా, నువ్వు లీడర్ కదా, నువ్వు లీడర్ ఎంత ధైర్యంగా ఉండాలి ఈ టైంలో. అన్ని దేశాలు ఈ మీదకి వస్తున్నప్పుడు నువ్వు యుద్ధ సామాన్లు రెడీగా ఉండాలి కదా, అది విడిచిపెట్టి ప్రార్థన చేస్తానంటావు. అని తెలిసిపోయింది, ఇది మనుషులు చేయగలిగినది కాదు, ఇది డాక్టర్లు చేయగలిగినది కాదు, ఇది బంధువులు సహాయం చేయగలిగింది కాదు, మీ బాస్ సహాయం చేయగలిగింది కాదు, ఇది మీ స్నేహితులందరూ కలిసిన ఇది సహాయం చేయగలిగింది కాదు. కాబట్టి ఈ కేసు తీసుకుపోయి దేవునికి ఇచ్చేశాడు. ఆమేన్. సుప్రీంకోర్టులో కూడా న్యాయం జరగదు కాబట్టి హెవెన్లీ కోర్టుకి వెళ్ళిపోయాడు. అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఏమీ చేయాలో తోచట్లేదు ప్రభువా, మా దిక్కు నీవే అని ప్రార్థన చేస్తున్నప్పుడు పైన దేవునికి ఎట్లుంటుందండి? మామూలుగా నమ్ముతూనే ఊరుకోడాయన. హల్లెలూయా. మామూలుగా నమ్మినా ఊరుకోడండి ఆయన. అలాంటిది మొత్తం ఇలాంటి టైంలో, ఊహించని టైంలో ఈ అన్యూజువల్ ఫేత్ చూపిస్తున్నాడు. ఇలాంటి టైంలో పరలోకం సైలెంట్గా ఉంటుందండి. ఈ టైంలో దేవుడు సైలెంట్గా ఉంటాడా? మీకు అందరికి తెలిసిన స్టోరీ ఇది, కాకపోతే నేను ముందుకు వెళ్ళిపోతాను, కొద్దిగా త్వరగా చెప్పుకుని ముందుకు వెళ్తాను.
జాగ్రత్తగా వినండి. ఈ వాక్యం చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక కుమారుడు, పిల్లలు ఉంటారు కదా, తల్లిదండ్రులు ఉంటారు కదండి. తల్లిదండ్రులు పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు, చాలా ప్రేమగా పెంచుతూ ఉంటారు, అవునా? ఒక వయసు వచ్చేటప్పటికి చిన్నపిల్లలు, వాళ్ళ కుమారులు తల్లిదండ్రుల మీద డిపెండ్ కావడం ఆపేయాలా, ఆపకూడదా? చెప్పట్లేదు. ఒక వయసు వచ్చినాక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడి తల్లిదండ్రులను వీళ్ళు చూసుకునేలాగా వీళ్ళు ఒక స్థాయికి వచ్చేయాలి, అవునా కదా? అలా వస్తేనే తల్లిదండ్రులు కొద్దిగా సంతోషం. పలకట్లేదు మీరు? కరెక్ట్ నేను చెప్పి తప్పు చెప్తున్నాను లే కదా? ఈ పిల్లలు ఒక వయసు వచ్చిన వరకు మీరు చూసుకుంటారు, చాలా ప్రేమగా చూస్తుంటారు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, ఇంకా వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ కాకూడదు అని కోరుకుంటారు, అవునా కదా? అది తల్లిదండ్రుల మనస్సు. కానీ పరలోకమందున తండ్రి ఏమంటాడు తెలుసా? ఒక వయసు వచ్చినాక నా మీద డిపెండెన్స్ కాదు, నువ్వు చనిపోయేంత వరకు నా మీద డిపెండ్ కావాలి. నీ ముసలితనంలో కూడా నేను ఎత్తుకునేవాడే ఉన్నాను. భూలోకంలో ఉన్న తండ్రికి పరలోకంలో ఉన్న తండ్రికి తేడా అదే. భూలోకంలో ఉన్న తండ్రికి కొంతవరకు ఆయన మీకు సహాయం చేస్తాడు, తర్వాత మీరు ఆయనకి సహాయం చేయాలి. కానీ పరలోకపు తండ్రి అలా కాదు. ఫిజికల్ మెచ్యూరిటీ అంటే ఏమంటే, ఒక వయసు వచ్చినాక తల్లిదండ్రుల మీద డిపెండ్ కావడం ఆపేయాలి. స్పిరిచువల్ మెచ్యూరిటీ ఏమంటే, ఒక వయసు వచ్చినాక ఇంకా డిపెండెన్స్ ఎక్కువ పెరగాలి. హలో, చెప్పి అర్థమవుతుందా? డిపెండెన్స్ ఇంకా పెరగాలి. వయసు పెరిగే కొద్దీ ఇంకా ఆయన మీద ఎక్కువ ఆధారపడి జీవించాలి. వయసు పెరిగే కొద్దీ ఇంకా ఆయన మీద ఎక్కువ ఆధారపడి జీవించాలి. అది స్పిరిచువల్ మెచ్యూరిటీ. ఐ మీన్ ఆత్మీయంగా పెరిగే కొద్దీ ప్రభువా, యవన కాలంలో ఎట్లా బతికినాను, కానీ రాను నువ్వు లేకుండా బతకలేకపోతున్నాను. ఏమని చెప్పండి? నువ్వు లేకుండా ఒక క్షణమైన బతకలేకపోతున్నాను ప్రభువా, నీ కృపలేందో బతకలేకపోతా ఉన్నాను. రాను డిపెండెన్సీ పెరిగిపోవాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలా అంటే ఇది మీకు సూక్ష్మమైన విషయం, కొద్దిగా ఆలోచన చేయండి. మనము వాక్యం చదువుతూ ఏమైపోతుందంటే, కొన్నిసార్లు ఏమైపోతుందంటే, మనము పరిశుద్ధులుగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఈ ప్రయత్నంలో ఏం చేస్తామంటే దేవుని మీద ఆధారపడ్డా మానేస్తాం. అని కొంచెం కరెక్ట్గా ఆలోచించేయండి. మనం వాక్యం ఎక్కువ చదివి వాక్య జ్ఞానం పెరిగిపోయి ఏం చేస్తామంటే, దేవుణ్ణి అడగడానికి నామూషి, దేవుని మీద ఆధారపడడానికి ఏంటది కొద్దిగా నామూషి పడతాం. అంటే ఇప్పుడు నాకు ఇంత వాక్యం తెలుసు కదా, ఇంకా నేను దేవుని అడగొచ్చా? ఎందుకు ఊరికి అట్లా బతికేస్తే అయిపోయింది కదా, ఎందుకు అడిగేది, ఎందుకు మళ్ళీ దేవుణ్ణి? అది దేవునికి ఇష్టమవుతుందంట అంటారు. అట్లా లేదు. ఒక మాట చెప్పనా, మొన్న ఒక వీడియో ఏదో చూస్తున్నా, చాలా నచ్చింది నాకు వీడియో. ఆ వీడియోలో ఒక చిన్నపిల్లడు ఇంట్లో చిన్న గొడవ కాదు, వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కలిసి లెక్కలు వేస్తూ ఉన్నారు. అంటే ఈ బిల్లు ఇంత కట్టాలి, ఇది కట్టాలి అని చెప్పి అంతా చేస్తూ ఉన్నారు, లెక్కలు వేస్తున్నారు. చాలా తక్కువ వచ్చింది కొంచెం, అంటే మిగిలిపోయింది, చాలా తక్కువ మిగిలిపోయింది, అంతా లెక్కేస్తున్నారు. అది చిన్నపిల్లడు చూసాడు అన్నమాట. చూసినాక వీళ్ళు షాపింగ్ మాల్కి వెళ్ళినారు, సూపర్ మార్కెట్కి వెళ్ళినారు. వెళ్తున్నప్పుడు అంతా వాళ్ళు కావాల్సిన రేషన్ అంతా తీసుకుంటారు. వీడి చిన్నపిల్లడికి ఏమి ఏదో కొనాలని ఆశ, కానీ వీడికి ఏం గుర్తొచ్చింది? ఇంట్లో జరిగిన సంఘటన గుర్తొచ్చింది. వీడికి కొనాలని ఉంది, తీసుకుపోయి చేపట్టుకుంటాడు, చూస్తాడు, వాడికి ఇష్టం ఉంది చాలా కొనాలని. కాకపోతే వెంటనే ఏమి గుర్తొచ్చింది వాడికి? వాళ్ళకి ఎందుకు ఇట్లా ఇబ్బంది పెట్టడం, వాడు సైలెంట్గా తీసి పక్కన పెట్టి వెళ్ళిపోతాడు. దాన్ని ఎవరు చూస్తారు? ఇంటికి వచ్చిన వెంటనే వాడు కోరుకున్నది, వాడు ఏదో చూసినట్టు బొమ్మ ఆ రేషన్ దాంట్లో ఉంది. వీడికి ఏడుపు వచ్చేసింది. అంటే అడగలేకపోయినాడు, కాకపోతే తండ్రి చూసినాడు కదా అని. అప్పుడు తండ్రి ఒక మాట ఏమంటాడంటే, ఒరే అంత త్వరగా అంత పెద్దోడు అయిపోతాడు నువ్వు అంటాడు. హల్లెలూయా. అంటే నేను ఇంకా చచ్చిపోలేదురా, నేను ఇంకా బతికే ఉన్నాను. పరలోకమందున తండ్రి అదే అంటా ఉన్నాడు ఈరోజు. ఆయన మీద ఆధారం పడ్డ మానేస్తే ఏమంటారు తెలుసా? అరే చచ్చిపోయినాను అనుకున్నావా? నేను లేనట్టు బతికేస్తున్నావు ఏంద్ర అసలు? నేను లేనా నీకు? నేను తండ్రి కానా? నేను లేనా? అవును కొంచెం తక్కువ వచ్చింది కరెక్ట్, కాకపోతే దానికోసం నీ ఆశలు చంపేస్తున్నాను నేను. బతికేదే నీకోసం కదా. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తల్లిదండ్రుల ప్రేమ ఎలాంటిదంటే, వాళ్ళు పస్తులున్నా సరే నీ కడుపు నింపేస్తారు. ఆమేన్. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచి చేయాలని కోరుకుంటారు కదా, పరలోకమందున తండ్రి ఇంకెంత చేయాలని కోరుకుంటారు చెప్పండి. ఆయన తన కుమారుణ్ణి ఇవ్వడానికి కూడా వెనక తీయని దేవుడు,
తనతో పాటు క్రీస్తుతో పాటు సమస్తమును ఇవ్వగలిగిన దేవుడై ఉన్నాడు. నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నా అంటే, దేవుడు అవసరం లేనంత ఎత్తుకు ఎదిగిపోదు. ఆయన మీద ఆధారపడు. ఈ రోజుకి మళ్ళీ ప్రార్థన చేయి. ఎందుకు ప్రార్థన ఎందుకు ఆపేసావు? దేవుడు చేయలేడనా? నామూషి తండ్రి దగ్గర ఏమైనా అనుకుంటాడేమో, దేవుని దగ్గర ఉందో లేదో, పాప మాట కడితే ఏమైనా ఫీల్ అవుతాడేమో. ఆయన నీ తండ్రి కాడా? బయటోడు ఏమైనా పరాయవాడా? ఒక మాట చదువుతున్నా వినండి. చిన్నపిల్లలు తండ్రిని అడిగితే ఎంత సంతోషపడతారో, అడగకపోతే అంతే బాధపడతారు. అవునా కదండి? చెప్పట్లేదు మీరు? చిన్నపిల్లలు నోరు తెరిచి మనసారి అడగాలి. ఆమెన్. ఇష్టం వచ్చినట్టు అడగాలి, వెనక ముందు చూడకుండా అడగాలి. అవునా కదండి? చిన్నపిల్లడు కొంచెము బేకరీకి పోయినాక వెనక ముందు చూసి అడిగితే ఎంత దరిద్రంగా ఉంటుందో చెప్పండి. అయ్యో పాప మా నాన్న ఇప్పించగలడు లేదా నాకు అంటాడా? ఎట్లా అడుగుతారో చెప్పండి. ఇష్టం వచ్చినట్టు అడుగుతాడు. సేమ్ నువ్వు అలాగే అడగాలి దేవుణ్ణి. చెప్పండి గట్టిగా. ఆయన మీ తండ్రి కాడా? ఆయన మీ పరలోకపు తండ్రి కదా. మరి ఎందుకు ధైర్యం తగ్గిపోయింది నీకు? ఎందుకు ఒక అపరాధ భావం వచ్చేసింది నీకు? దేవుడు అవసరం లేనంత పరిస్థితి అయిపోయావా? నేనేమంటున్నానంటే అంత జ్ఞానం రాకూడదు మనకి. దేవుడు అవసరం లేనంత జ్ఞానం రాకూడదండి మనకు. చచ్చిపోయేంత వరకు ఆయన మీదే ఆధారపడాలి. గట్టిగా ఆమె చెప్పండి. సరే గట్టిగా ఆమె చెప్పండి అమ్మా. నేనేమంటానంటే జాగ్రత్తగా వినండి. మన దేవుడు పరలోకపు తండ్రి ఎలా కోరుకుంటాడంటే, నువ్వు ప్రతిదినం నా మీద ఆధారపడాలి, చనిపోయేంత వరకు ఆధారపడాలి. ఒక వయసు వచ్చినాక నీ కాలం మీద నిలబడేది కాదు. అది లోకం సంబంధించిన విద్య అది. కానీ పరలోకం సంబంధించింది ఏంటంటే, చనిపోయేంత వరకు, నీకు ముసలితనం వచ్చేంత వరకు నేను చంకనెత్తుకుని వాడను నేనే. గట్టిగా ఆమె చెప్పండి. హల్లెలూయా. నీకు ముసలితనం వచ్చినా నేనే నీకు దిక్కు. ప్రతిరోజు నేనే నీకు దిక్కు. ఇప్పుడు మన్నా విషయం మాట్లాడదామండి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మన్నా ఇచ్చాడు. మన్నా ఇచ్చి ఏం చేశాడు చెప్పండి? ఆ రోజు తినేసేయాలి. ఆ రోజు మన్నా నెక్స్ట్ రోజుకి ఎత్తిపెట్టుకోకూడదు. ఎత్తిపెట్టుకుంటే ఏమవుతుంది? పురుగులు పట్టిపోతుంది. అలాగే దేవుని కోపం వస్తుంది. దేవుడు ఏమంటే, నీ ఇష్టం ఎంత తింటావు తిను, కానీ ఈరోజు కావాల్సింది తెచ్చుకో అంతే. రేపటి గురించి తీసుకురావద్దు. ఎందుకు తెలుసా? నువ్వు రేపు కూడా నన్ను నమ్మాలి. రేపు కూడా నేను నీకు ఇవ్వగలను, నువ్వు నమ్మాలి. ఈరోజు నేను ఎంత నమ్మకంగా ఉన్నా రేపు కూడా అలాగ ఉంటాను, నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మకుండా ప్రభువా రేపు నీకు ఇచ్చే అవుతుందో లేదో, మరి వాతావరణం కరెక్ట్గా ఉంటుందో లేదో, అందుకే మొత్తం రేషన్ తీసుకుని ఒక సంవత్సరం పెట్టేసుకుంటాం ప్రభు. దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఏమంటాడంటే, అందుకే యేసు ప్రభు ఒక ప్రార్థన ఏం నేర్పిస్తారు చెప్పండి? మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము. ఇట్స్ అన్ ఎవ్రీడే డిపెండెన్స్ ఆన్ గాడ్. ప్రతిరోజు దేవుని మీద డిపెండ్ అయిపోవాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఆదాం దగ్గరికి ప్రతి చల్లని పూట వచ్చాడంట. ఎప్పుడు? ప్రతిరోజు ప్రతి పూటకు వచ్చాడంట. ప్రతి పూట వచ్చి దేవుడు ఏమైనా చాలా పెద్ద పెద్ద డిస్కషన్ చేస్తూ ఉంటాడా? ఏం చేస్తున్నాడు చెప్పండి? మామూలు ఒక తండ్రి కుమారుడు మాట్లాడుతూ ఉంటారు. ఆమేన్. నేనేమంటున్నానంటే, మన దేవునికి చిన్న కష్టం పెద్ద కష్టం ఏం లేదండి. నీ అతి చిన్న కోరికను దేవుడు తీర్చగలడు, నీ అతి పెద్ద కష్టాన్ని దేవుడు తీర్చగలడు. కానీ దేవునికి ఏం కావాలంటే, నువ్వు మాట్లాడడం కావాలంతే. ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి. అంటే నీకు ఎంత ధైర్యం వచ్చేయాలంటే, ఒక యుద్ధము మీదకి వస్తున్నా సరే దేవుని దగ్గర వెళ్ళిపోవాలి. ఇది చెప్పడం చాలా ఈజీ అండి. ఈజీగా చెప్పొచ్చు. కాకపోతే ఎవరైనా చేస్తారా? ఈ కాలం ఎవరైనా చేస్తారండి? ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మీద యుద్ధం ప్రకటించింది, అన్ని బాంబులు వేస్తూ ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని వచ్చి మీడియా ముందుకు రాకుండా చర్చలోకి పోతే ఎట్లా చెప్పండి? అందరు నవ్వుకోరా? చెప్పట్లేదు మీరు? అందరు నవ్వుకోరా? అందరు నవ్వుకుంటారు, నవ్వులు పాలైపోతాడు. కానీ ఆ రోజు ఆ ఇజ్రాయెల్ రాజు చేసిన పని అనేది ఏం చేసినాడంటే, మీడియా లేదు, ఏం లేదు. ఏం చేసినాడు? పోయి దేవుని ముందు కూర్చొని ఆరాధన చేస్తున్నాడు. ప్రభువా మా దిక్కు నీవే. హల్లెలూయా. అనుదినము ఆయన మీద ఆధారపడాలి. ఇప్పుడు చూడండి, ఆ ప్రార్థన అయిపోయిన వెంటనే ప్రవక్త వచ్చి ఒక మాట ఏమంటాడంటే, ఒక చాలా అద్భుతమైన మాట అంటాడు. 15వ వచనం చూడండి. 25 వచనం. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. గట్టిగా ఏమని చెప్తారా? ఆ ప్రవక్త ఏమన్నాడంటే, యుద్ధము యెహోవాదే. ఇంతసేపు యుద్ధం ఎవరితో ఉన్నదండి? ఒక మనిషికి మనిషికి మధ్య ఉన్నది కదా. ఇప్పుడు దేవుడు ఎట్లా వచ్చేసాడు మధ్యలోకి?
సింపుల్. యెహోషాపాతు ఏం చేసినాడంటే దేవుని లాక్కొచ్చినాడు యుద్ధంలోకి. ఇది నీకు సంబంధించింది కదా, ఇది నీ గొడవ కదా, ఇది నీ ప్రాబ్లం కదా, నువ్వే తీర్చుకోవాలి కదా. కానీ యెహోషాపాతు ఏం చేసినాడు, గొడవ నాదే, యుద్ధం నాదే, కానీ నువ్వు చేసే ప్రభువా అని దేవుని లాక్కొచ్చి పెట్టుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు ఎంటర్ అయిపోయాడో యుద్ధం యెహోవాది అయిపోయింది. చెప్పండి చెప్పండి. ఇది మనుషులకి మధ్యలో జరుగుతున్న యుద్ధం కదా. ఇంతసేపు ఒక మనిషి ఇంకొక మనిషి మీదకి వస్తున్నాడు కదా, ఉన్నట్లుండి దేవుని యుద్ధం ఎట్లయిపోయింది? ఇది ఎట్లయిపోయిందంటే ఆ మనిషి పోయి దేవుని లాక్కొచ్చుకున్నాడు. నేను అదే చెప్తున్నా ఈరోజు. నీ ప్రతి సమస్య ఇది నార్మల్ సమస్య కావచ్చు, ఇది మామూలు అంటే ఒక మనిషికి వచ్చే సమస్యలు కావచ్చు. కాకపోతే ఎప్పుడైతే దేవుని లాక్కొని వస్తావో అది యుద్ధం దేవుడిది అయిపోద్ది. గట్టిగా ఏమని చెప్పారంటే ఎవరు? హల్లెలూయా. ఈ యుద్ధం యెహోవాది ఎప్పుడైపోయిందంటే ఎప్పుడైతే ఆ రాజు వచ్చి దేవుని సన్నిధిలో మోకాలు ఉన్నాడో దేవుడు దిగిపోయాడు. దేవుడు దండలోకి దిగిపోయాడండి. చూడండి అప్పుడు ఏమైంది చూడండి, దేవుడు దిగితే ఏమైపోతుంది చూడండి. 29 వచనం చూడండి. మీకు అందరికి తెలిసిన వాక్యం, అందుకే ముందుకు వెళ్ళిపోతున్నాను. 29 వచనంలో ఏమో చూడండి. ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసెనని. ఎవరితో? ఆ మాట అలా చదివేద్దండి ఊరికే. ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసెనని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదికి వచ్చెను. చేసింది ఒక యుద్ధము, కానీ మొత్తం అంతా ప్రపంచం అంతా తెలిసిపోయిందంట. ఏం తెలిసిపోయింది? ఎవరితోనే యుద్ధం పెట్టుకోవచ్చు కానీ ఇశ్రాయేల్ దగ్గర పెట్టుకోకూడదురా. ఎందుకంటే ఇశ్రాయేల్ మీదకి యుద్ధం పోతే దేవుడు దిగిపోతాడు. హల్లెలూయా. ఇశ్రాయేలుకు విరుద్ధంగా యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తే దేవుని విరుద్ధంగా చేసినట్టే. అక్కడ చూడండి, అదే ఉంది అక్కడ. ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసెనని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదికి వచ్చెను. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూన్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా ఉండెను. గట్టిగా ఆమేన్ చెప్తారు ఒకసారి. హల్లెలూయా. నా మాటలు ముగించేస్తున్నాం ప్రియులారా, జాగ్రత్తగా వినండి. దేవుడు ఇప్పటికీ ఒక భూలోకపు తండ్రి కోరట్లేదు, కానీ ఒక పరలోకపు తండ్రి కోరినట్లు ఏం కోరుకుంటున్నాడంటే అనుదినం ఆయన మీద ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడితే ఆయన దిగిపోతాడు. దేవునికి సంతోషం తెచ్చేది ఏంటో తెలుసా? మనిషిలో విశ్వాసం, ఆయన మీద నమ్మడమే. ఆయన నమ్మడము చాలా అతి ప్రాముఖ్యమైన విషయం. నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదివినావు, ఎంత వైట్ అండ్ వైట్ కలర్ డ్రెస్సులు వేసుకున్నావు, ఎంత జీవించినా అవన్నీ లెక్కకు రావండి. దేవుని ఎంతగా నమ్మినావు, ఆయన ఎంతగా లోబడి జీవిస్తున్నావు. ఆమేన్ అంటారు గట్టగా. అనుదినము ఆయన మీద ఆధారపడుతూ జీవిస్తూ ఉంటే ఏమవుతుందంటే దేవుడు నీకు తండ్రిగా ఉండిపోతాడు. ఆయన పరలోకపు తండ్రి. ఆయనకేం తక్కువ లేదండి. ఆయన దగ్గర అడుగుతున్నప్పుడు ఏది నామూషి పడాల్సిన పర్లేదా అడగొచ్చా అంటే ఏమైనా ఫీల్ అవుతాడా? మొన్ననే అడిగినాం కదా, నిన్ననే కదా మన్నా ఇచ్చినాడు, మళ్ళీ ఈరోజు పోయి అడిగితే ముఖం ఎట్లా, పర్లేదా? నువ్వు అడగకపోతేనే బాధపడతాడు. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇంట్లో నిన్న భోజనం చేసినా ఈరోజు భోజనం సిగ్గుపడతావా? లే కదా. ఏ రోజైనా సిగ్గుపడతావు ఇంట్లో భోజనం చేయడానికి? దేవుని దగ్గర సిగ్గుపడితే అంత అసహ్యంగా ఉంటుంది. ఆమేన్. సో దేవుని దగ్గర ప్రార్థన చేయడం సిగ్గెందుకండి మనకు? మనం ఏం చేస్తామంటే, ఈ మాట చెప్పి ముగించేస్తాం. మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గర ప్రార్థన చేయడం తగ్గిపోతే మనుషుల దగ్గర అది దేవుని మీద ఆధారపడడం తగ్గిపోతే మనుషుల మీద ఆధారం చేసుకోవడం చాలా ఎక్కువైపోతుంది. దేవుని అడగడం మానేస్తే మనుషులను అడగాల్సి వస్తుంది. ఒక 5,000 ఉంటాయివా, ఒక 10,000 ఉంటాయండి, మళ్ళీ నెక్స్ట్ వీక్ చేస్తాను, ఒక 15,000 ఉంటాయండి, కొంచెం టైట్ ఉంది. మనుషుల్ని అడిగే కొద్ది ఏమైపోతుంది అంటే దేవుని దగ్గర అడగడము మానేస్తాం. ఏంటి యెహోషాపాతు కంటే ఎక్కువ కష్టాలు ఉన్నాయి మనకు? చెప్పండి. యెహోషాపాతు కంటే ఎక్కువ కష్టాలు ఉన్నాయి? లేదు కదా. సో నేనేమంటున్నానంటే ధైర్యం వహించుడి, ధైర్యం తెచ్చుకోండి, మీ దేవుని మీద ఆధారపడండి, మనుషుల్ని అడగడం మానేయండి. ఇంకొకసారి మనుషుల్ని అడగడానికి అవసరం లేనట్టుగా దేవుడు ఆశ్రయించగలడు. ఆమేన్. ఇంకొకసారి మనిషి వైపు చూడలేనంతగా దేవుడిని ఆశ్రయించగలడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీ తల్లిదండ్రుల్ని అడగకుండా ఉంటేనే బాధపడతారు, అడగకుండా వేరే వాళ్ళని అడిగితే ఇంకా బాధపడతారు. అవునా కదా? చెప్పట్లేదు మీరు? అడగకుంటేనే బాధపడతారు, ఇంకా అడగకుండా వేరే వాళ్ళని అడిగితే అది అవమానించినట్టు కదా. మీ దేవుని కూడా అంతే.
ఆయన అడగడం లేదు, పైగా ఏం చేస్తున్నాము, ఊర్లో అందరూ అడుగుతున్నాం. అది అవమానించినట్టు కదా. మళ్ళీ దేవుడు అడుగుతున్న ప్రశ్న, ఆయన ఇంకా సింహాసనం లేదా? నేను లేనట్టు బతికేస్తున్నావు ఏంటి అసలు? అలే, ఆయన ఇంకా సింహాసనం మీదే ఉన్నాడు. ఆయనకు మహిమ ఇంకా తగ్గలేదు, ఆయన శక్తి ఇంకా తగ్గలేదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన నమ్మకత్వం తగ్గలేదు, ఆయన ప్రేమ తగ్గలేదు, ఆయన జాలి, ఆయన దయ తగ్గలేదండి. ఇంకా ఆయన దయా సంపూర్ణుడై ఉన్నాడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా ఇంకా మన మధ్యలో ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా. ఆయనకి చిన్నది పెద్దది అని ప్రార్థన రిక్వెస్ట్లు ఏం లేవండి. పెద్ద ప్రేయర్ రిక్వెస్ట్ అవే ఉండవు ఆయనకి. అన్ని సేమ్ ఆయనకి. ఆయన యుద్ధము నుంచి కాపాడగలిగిన దేవుడు, అలాగే చిన్న చిన్న విషయాలు కూడా కాపాడగలిగిన దేవుడే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీకు క్యాన్సర్ వస్తే క్యాన్సర్ను నయం చేయగలిగిన దేవుడు, చిన్న జ్వరం వస్తే చిన్న జ్వరం కూడా కాపాడగలిగిన దేవుడు. ఆమేన్. పెద్ద లారీ గుద్దుకొని యాక్సిడెంట్ అయిపోయి అక్కడి నుంచి కాపాడగలిగిన దేవుడు, పొద్దున బాత్రూంలో జారకుండా కాపాడగలిగిన దేవుడు. ఆమేన్. అంటే చాలా చిన్న విషయంలో కాపాడే దేవుడే ఉన్నాడు, చాలా పెద్ద విషయంలో కాపాడే దేవుడు. అందుకే నేను ఏమంటున్నానంటే ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఆయన ఎంత వరకైనా నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. సో ఆయన మీద ఆధారపడడం మానొద్దండి. ఆయన పరలోకపు తండ్రి. ఒకవేళ మీ జీవితంలో ఒక్క చిన్న సాక్ష్యం ఉన్నా సరే, ఆ సాక్ష్యం ఈరోజు మీకు ధైర్యం తీసుకురావాలి. ఆమేన్. ఒక్క చిన్న సాక్ష్యం ఉన్నా సరే, ఆయన నమ్మదగిన దేవుడు అని ఒక్క చిన్న సాక్ష్యం ఉన్నా సరే, అదే సాక్ష్యము ఈరోజు నీకు ఫ్యూయల్గా మారిపోవాలి. ఫ్యూయల్ అంటే ఏమంటారు? పెట్రోల్. నీ బండిని నడిపే పెట్రోల్గా మారిపోవాలి. ఆమేన్. ఇంధనం. ప్రతి క్రైస్తవుడికి తన బలం అంతా ఎక్కడ ఉంటుందంటే తన సాక్ష్యంలో ఉంటుంది. ఇది నీ సాక్ష్యము, ఇది నీ ధైర్యము, ఇది దేవుడు నీకు అనుగ్రహించిన సాక్ష్యం. కాబట్టి ఈ సాక్ష్యాన్ని కోల్పోకుండా దేవుడిచ్చిన సాక్ష్యాన్ని దాన్నే శక్తిగా వాడుకొని ఈరోజు రేపటిని నీ జీవితాన్ని భవిష్యత్తుని ఎదిరించుకోవాలి. ఆమేన్. దేవుడి మీతో మాట్లాడినాడు. హల్లెలూయా. సో పరలోకపు తండ్రి అయినా ఆయన మీద ఆధారపడడం మానొద్దండి. ఇంకా ఎక్కువైతే ఇంకా ఎక్కువగా ఆధారపడడం ప్రారంభం చేయండి. హల్లెలూయా. అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ పరలోకపు తండ్రి ఎలాంటి దేవుడు అంటే స్పిరిచువల్ మెచ్యూరిటీ ఏమంటే నువ్వు చనిపోయేంత వరకు ఆయన మీద ఆధారపడాలని కోరుకునే దేవుడు. ముసలితనం వరకు ఆయన నిన్ను చంకనెత్తుకుని, ఎంత బాగుంటుందన్నమాట. యవనస్తులు కాదు. హల్లెలూయా. ఎప్పుడో చిన్నప్పుడు ఎత్తుకునేటారు నేను, తర్వాత ఇంకెవరు ఎత్తుకోరు. ఎత్తుకోవాలంటే వాళ్ళు చచ్చిపోతారు పాపం. ఆయన దేవుడు ఏం చేస్తారు చెప్పండి? ముసలితనం వరకు, నువ్వు కళ్ళు మూసేంత వరకు ఆయన చంకనెత్తుకునే దేవుడే ఉన్నాడు. ఆమేన్. దేవుడు వాక్యం దీవించి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు నమ్మదగిన దేవుడు ప్రభువా, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. మీరు మా జీవితంలో ఉన్నందుకు ప్రభువా అది మా ధన్యత, అది మా భాగ్యము తండ్రి. అనుదినం నీ మీద ఆధారపడుతూ ప్రార్థిస్తూ జీవించడానికి మాకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని ప్రభు మా సంఘంలో నీ బిడ్డలుగా తయారు చేయండి తండ్రి. అనుదినము మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనుదినము నీ కృప నూతనమగుచున్నది ప్రభు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం ప్రభువా. ఇక్కడ ఎవరే కష్టంలో కన్నీటిలో బాధలు ఉన్నారో నీకు తెలుసు తండ్రి. ఎవరే ఇబ్బందుల్లో ఉన్నారో నీకు తెలుసు ప్రభువా. ఎవరికి చెప్పుకోలేని సమస్యలు ఎవరితో ఉండో నీకు తెలుసు తండ్రి. అయ్యా మీరే వారికి తండ్రిగా, యజమానుడిగా, పోషకుడుగా, రక్షకుడుగా ఉండి తండ్రి వారి జీవితంలో కార్యం జరిగించండి. మీరు మాత్రమే చేయగలిగిన కార్యాలు ప్రభువా జరిగించండి తండ్రి. కుటుంబాన్ని బాగు చేయండి, తిరిగి నిలబెట్టండి. ప్రతి బిడ్డను ప్రభువాని చేతిగా అప్పగిస్తున్నాం ప్రభువా. మీరే వారికి ధైర్యంగా ఉండండి, మీరే వారికి సహాయకుడుగా ఉండమని ప్రార్థిస్తూ నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. విత్తబడిన వాక్యం బట్టి స్తోత్రం. దాని ఫలములు తండ్రి మేము చూసి కృపను గురించి మేము ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ చేతిగా అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతి మేము చెల్లిస్తుంటున్నాం నాయన. ప్రభువా, ఈ పునరుత్థాన దినమందు సంఘ ఆరాధనలో ప్రభువా మీరు మాకు తోడుగా ఉండి, నీ సన్నిధి మీరు మాకు తోడుగా ఉంచి, పాటల ద్వారా, స్తుతి ఆరాధనలో, సాక్షుల ద్వారా, వాక్య పరిచర్యలో మీరు మహిమ పొందినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు ప్రభువా నీ సేవకుని ప్రభువా నీ ఆత్మతో అభిషేకించి
నీ వాక్యము ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకు కృతజ్ఞతాస్తుతి మేము చెల్లించుకుంటున్నాం. ఆ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రము నాయన. వాక్యం విత్తబడింది. ఆ వాక్యము ప్రభువా అది మా యొక్క జీవితాలలో నా తండ్రి నూరంతలుగా ఫలించే ఆశీర్వాదంతో కూడుకున్న ఆత్మీయ జీవితంలో మీరు మమ్మల్ని ముందుకు నడిపించమని అడుగుతుంటున్నాం. అలాగే నా తండ్రి స్వామి, నీ మహిమగన్న పరిచర్య కొరకు సమర్పించబడిన కానుకను బట్టి కూడా నీకు స్తోత్రం. సమర్పించిన కానుకను, సమర్పించిన బిడ్డలను, వారి కుటుంబాలను కూడా మీరు దీవించి, సమర్పించబడిన కానుక నీ మహిమగన్న పరిచర్యలో, నీ రాజ్య విస్తరణలో మీరు ఉపయోగించుకోండి. దేవానికి స్తోత్రాలనైనా. కూడి వచ్చిన బిడ్డలందరి కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని కూడా నీ కృపను జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరున దీవించండి. వ్యక్తిగతంగా ఆశీర్వదించండి ప్రభు. అనేక స్తోత్రాలు నాయన. ప్రభు మా తండ్రి, మా సంఘ ప్రభు మా బళ్ళారి పట్టణంలో ఉన్న తండ్రి స్వామి, నిన్నటి దినాన ఒక సేవకుడు, ఈ దినం ప్రభు నీ సేవకులనైనా ప్రభు తండ్రి స్వామి రెవరెండ్ సంపత్ కుమార్ గారు ప్రభునందు మరణించి ఉంటుండగా నీ దాసుని యొక్క నీ ఆత్మని నీ సన్నిధికి చేర్చుకున్నారు. వారి కుటుంబానికి ఆదరణ, వారి సంఘానికి ఆదరణ కలగచేసి మీరు మహిమ పొందండి తండ్రి. నీకు స్తోత్రం. అలాగే నా ప్రభువా, చేరి వచ్చిన మమ్మల్ని అందరిని బట్టి నీకు స్తోత్రాలు. చెప్పబడిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన బట్టి కూడా నీకు స్తోత్రం. ప్రతి ప్రార్థన విజ్ఞాపనలో కూడా పరిశుద్ధాత్ముడా మీరు ఉండండి తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే తిరిగి మేమందరూ కూడా ప్రభు మా గృహాలు వెళుతున్నాం. నీ సన్నిధి మాకు తోడుగా రానియండి. ఈ ప్రభు ఎందరైతే తండ్రి యూట్యూబ్ ద్వారా ఇక వాక్య పరిచర్య వింటున్నారో వారిని, వారి కుటుంబాలు కూడా మీరు దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము చేరి వచ్చిన మనందరికీ, మన కుటుంబములకును, మన సంఘం అంతటికి, సకల పరిశుద్ధులకును, యూట్యూబ్ ద్వారా వాక్య పరిచర్య వింటున్న వారికి, వారి కుటుంబములకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక.